హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. సో ఏదైతే తెలంగాణలో ఏదైతే ఫిలిం ఇండస్ట్రీ వర్సెస్ గవర్నమెంట్, తెలంగాణ ప్రెజెంట్ గవర్నమెంట్ నడుస్తుంది. రేవంత్ రెడ్డి అండ్ ఫిలిం ఇండస్ట్రీ అని అంటారు కొంతమంది. కొంతమంది ఏమంటారంటే తెలంగాణ గవర్నమెంట్ వర్సెస్ ఫిలిం ఇండస్ట్రీ అని అంటున్నారు. సో ఏదైతే వీళ్ళిద్దరి మధ్య ఒక వ్యక్తి వల్ల ఏదైతే ఒక గ్యాప్ అనేది వచ్చిందో, దాన్ని గ్యాప్ ఫుల్ఫిల్ చేయడానికి నేను అందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఒక 1 డే బ్యాక్. సో రేవంత్ రెడ్డి గారితో మొత్తం చర్చలు చేశాననమాట. ఏదైతే టికెట్ హైక్ గురించి గానీ, ఏదైతే ప్రీ రిలీజ్ ఏదైతే బెనిఫిట్ షోస్ గురించి గానీ, సో ఇయన్నీ చేశారు. మొత్తం సినారియో అసలు ఏం జరిగింది, సార్ ఏమనుకుంటారనేది సార్ మాటల్లోనే మనం తెలుసుకుందాం. సార్ ఎవరంటే సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు మనతో. సార్తో ఒకసారి మనం మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి సార్. చూసారు మీరు ఏదైతే ఒక వ్యక్తి వల్ల ఈ మొత్తం జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఒక మనిషి చనిపోవడం జరిగింది అక్కడ. మనిషి చనిపోయిన ఒక అబ్బాయి ఏమో బ్రెయిన్ డెడ్ అయ్యి ఇప్పుడు కోమాలో ఉన్నారు. మెల్లమెల్లగా రికవరీ అవుతున్నారని మనకి ఇట్స్ ఎ గుడ్ సైన్. సో ఒక వ్యక్తి వల్ల ఇండస్ట్రీ మొత్తం గవర్నమెంట్కి తల దించడం కానీ, ఏదైతే బుజ్జగించడం కానీ ఇవన్నీ చేస్తున్నారు అంటారు కదా, మీరేమంటారు సార్? ఇందులో మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే అండి, చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు గౌరవ పోలీస్ వ్యవస్థ అండర్ ద డైరెక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఏం చేయాలో చేస్తుంది. సో ఇందులో మీరు వ్యక్తుల కింద ఆపాదించుకుంటే ఓవర్ యాక్షన్లకి తోక కత్తిరించబడిన ప్రభుత్వం అని గమనించండి. ఓవర్ యాక్షన్లు ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ తోకలు కత్తిరించినట్టు అయింది. ఇప్పుడు ఈ మురళీమోహన్ లాంటి వాళ్ళు ఉంటారు, అనుమానం ఒకటి అంటారు నేనైతే. ఎందుకంటే 150 సినిమాలు తీస్తే వారాల 50 సినిమా ఒకటి తీస్తే అన్ని సినిమాల్లోనూ ముందు ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, తర్వాత అనుమానించి జయమాలిని జ్యోతిలక్ష్మిలతో డ్యాన్స్, తర్వాత మళ్ళీ క్లైమాక్స్లో కాళ్ళు పెట్టుకుని కలిసిపోవడం. ఇంక్లూడింగ్ ఆ వారాల అబ్బాయిలో కూడా ఈయన రోలు ఇంకోటి గిరిబాబుకి ఇచ్చి ఆ సినిమా చేశాడు అంతే. ఏదో ముస్లిం ల్యాండ్లో ఏవో వచ్చి రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి చెందిన తర్వాత జరుగుబాటు అంత సుఖం లేని ఒక ఇండస్ట్రీ కింద అభివర్ణించాలి దానికి. మీకు అర్థమవుతుందా? నిజంగా ఏదో నెక్కచ్చిగా కష్టపడి పైకి వచ్చిన చిరంజీవి గారు లాంటి వాళ్ళని వేల మీద లెక్కెట్టచ్చు. మిగిలిన అందరికీ ఏంటంటే ఒక బ్రహ్మాండమైన ఒక షెల్టర్ ఉంది. ఆ షెల్టర్లో ఏంటంటే గోపెట్లలా కూర్చుని వాస్తవానికి విరుద్ధంగా పనిచేస్తున్నారు. అంటే గ్రౌండ్ రియాలిటీస్ని ఎక్కడ ఆకలింపు చేసుకోకుండా. ఎందుకంటే నేను ఎందుకు మురళీమోహన్ విషయంలో స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, ఇండస్ట్రీలో ఒక పక్క రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి అన్న దగ్గర ఒక కాన్సెప్ట్ ఎక్కడైంది. 2014 రాష్ట్రం విభజించబడిన తర్వాత మనం ఇదే సినీ పరిశ్రమ తమిళనాడు నుంచి తరలి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి తరలి వచ్చిన దాన్ని గర్వపడుతున్న దగ్గర ఇప్పుడు తెలంగాణలో ఉంది. కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి గవర్నమెంట్ పరంగా. వీళ్ళందరికీ ఫ్రీ ల్యాండ్లు అన్నీ ఇచ్చిన ఉదంతం గతంలో చర్చించుకున్నాం, మళ్ళీ చెప్తున్నా కూడా. సో ఒక జరుగుబాటు బ్రహ్మాండంగా జరుగుతున్నప్పుడు సుఖంగా ఉన్న దగ్గర, కడుపులో చల్ల కదలకుండా ఉన్న దగ్గర ఏంటంటే అతి ఎక్కువ అవుతుంది. అతి ఏమవుతుందంటే కథకదు. ఈ మురళీమోహన్ గతంలో పీలిన అసందర్భ పేలాపనలు ఏంటి, ముఖ్యమంత్రి దగ్గర చేతులు కట్టుకున్నారు. మరి నేను ఎలా వెళ్ళావు గంటన్నర వెయిట్ చేసావు నిన్న రేవంత్ రెడ్డి గారి కోసం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి గురించి వచ్చేసరికి ఏం పేలేవు, నడుచుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు ఏమైనా రేవంత్ రెడ్డి సెక్రటరియట్లోకి డైరెక్ట్గా సీఎం ఛాంబర్లోకి వెళ్ళా మా అమ్మ మాట బంగారు బాట సినిమాలలో రాజేంద్ర ప్రసాద్ లాగా బటన్ నొక్కి ఏమన్నా సీఎంకి ముందు నెల ల్యాండ్ అయింది నీ కారు. ఎవరో మీరు అంతా నాకు అర్థం అవ్వదు. ఏంటి వ్యాపారం చేస్తే ప్రాఫిట్ మేము డిసైడ్ చేసుకుంటాం, రేట్లు మేము డిసైడ్ చేస్తాం. మరి ఎందుకు దేహి అని అడుగుతున్నాం? వీళ్ళకి పత్తాలాటండి, లోపు బయట ఆడతారు తెలుసు కదా. ఫస్ట్ కాడికే 100 కోట్లు వచ్చేయాలి వీళ్ళకి సాయంత్రం కల్లా. మొన్న దేవరా సినిమా రిలీజ్ అయింది. ఏం సినిమా పోయిందని అందరూ చెప్పారు. డబ్బులు ఎక్కడైనా పోయి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చినాయి. ఎలా వస్తున్నాయి? గ్యాంబ్లింగ్. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇవి దే హ్యావ్ టేకెన్ అస్ గ్రాంటెడ్. పైపచ్చు 24 క్రాఫ్ట్స్ ఈ పకోడీ కబుర్లు చెప్తుంటారు కదా ఎప్పుడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక నియంతృత్వ వ్యవస్థలో థియేటర్లన్నీ కొంతమంది చేతుల్లో కబంధ హస్తాలు ఉన్నాయి. అలాగే ఈ 24 క్రాఫ్ట్స్లో కూడా ఎవడో డైరెక్టర్లు హీరోలు వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. ఈ చిన్న చిత్తగా సినిమాలు ఆడవు. ఇలా ఒక్కసారి ఒక ప్రభుత్వాలు 2 ఇలా వీటో పవర్లతో ఇలా ఉన్నాయనుకోండి, అప్పుడు జరిగేది ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళకి బాధ అంతా ఏంటంటే కుల సమీకరణాలు. రెడ్డి ముఖ్యమంత్రి అవగానే వీళ్ళకి యాంటీనాలు పైకి లేస్తున్నాయి. మీకు అర్థమైందా? ఇక్కడ మళ్ళీ అదే రెడ్డి వచ్చారకల్లా గతంలో తెలుగుదేశం కదా అన్న కోణంలో వెళ్తే గంటన్నర జింగి చిక్కుం భజన. ఇదే నాగార్జున కన్వెన్షన్ హాల్ కూల్చేసినా ఎంతో ఉదయం చాటుకుని సాల్వ్గా చెప్పారట. ఈవిడ కోసం కప్పర్రా భయ్ మీరు, ఆయన ముఖ్యమంత్రి అయినా. ఎందుకు వీళ్ళకి జనవరికి మళ్ళీ రెడీ నెలలు తిరిగిసరికి రేవంత్ రెడ్డి గారికి ఏదో ఉమ్ముతుడి కార్యక్రమం చేసి మర్చిపోయి మళ్ళీ బెనిఫిట్స్ వాళ్ళు వేసుకుని దోచుకుందామని వెళ్ళిపోయారు. కానీ రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఉన్నారు, ఖచ్చితంగా ఉంటాడు. నిజమైన ప్రజాస్వామ్యంలో అంచెల వారీగా పైకి ఎదిగిన. ఇప్పుడు నేను సినిమాలో చూడండి, చిరంజీవి గారు గ్రౌండ్ రియాలిటీ ఎప్పుడు వదలడు. ఆయన
ఇక్కడికి వచ్చారు కదా రేవంత్ రెడ్డి గారు క్షేత్రస్థాయి నుంచి ఎదిగిన లీడర్, గ్రౌండ్ రియాలిటీ లోదరు. చిరంజీవి గారు సినిమా పరంగా చెప్తున్నా, సాధక బాధకాలు తెలుసు, కష్ట సుఖాలు తెలుసు, ఎంత కష్టపడితే ఈ స్థాయికి వస్తాం ఆయనకి ప్రతిదీ తెలుసు. అలాగే రేవంత్ రెడ్డి గారికి కూడా నిజమైన ప్రజాస్వామ్యంలో ఎలా ఎదగాలో, ఎలా పైకి రావాలో ఆయనకి తెలుసు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓ ప్రాంతీయ పార్టీ పెట్టుకుని ఎలా ఎదిగాడో అందరికీ తెలుసు. వీళ్ళు ప్రజా సమస్యలు, ప్రజలు ఎలా బాధపడుతున్నారు అన్న దాని మీద టిక్కెట్ల నియంత్రణ, ఈ బెనిఫిట్ షో రేట్లు ఏమో చూసారు కదా 3,000 ఏమంటే వీళ్ళు మళ్ళీ తిరిగి నువ్వే ఇచ్చావు కదా పర్మిషన్, టేకెన్ థింగ్స్ యాజ్ గ్రాంటెడ్ అంటారు. సార్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కేటీఆర్ గారు ఇటీవల ఒక శాటిలైట్ ఛానల్ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డిని అసలు ఎవరు చూస్తున్నారు, అసలు ఎవరు గుర్తున్నారు, బెనిఫిషియల్ మీరే ఇచ్చారు, టికెట్ల హైక్స్ మీరే ఇచ్చారు, కానీ అదే హీరోకి రేవంత్ రెడ్డి పేరు కూడా తెలియని పరిస్థితి అని అన్నారు. ఆ మాట వల్ల రేవంత్ రెడ్డి గారికి ఈగో హట్ అయింది. రేవంత్ రెడ్డి గారు కాకపోయినా వాళ్ళ అనుచరులు కానీ ఎవరో ఒకరిని ఆ మాట కేటీఆర్ గారు మాట్లాడిన మాట వల్ల ఈగో హట్ అయింది అనుకోవచ్చా? హీరో ఒక ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే ఎగో అట్టవాడు పెట్టండి. 4 కోట్ల ప్రజల మంది ఆయన యాక్సెప్ట్ చేసి ముఖ్యమంత్రి చైర్లో కూర్చోబెడితే ఎవరండి వీళ్ళు? మరి కేటీఆర్ గారు ఏ ఉద్దేశంతో చెప్పారు? ఆయన ఏ ఉద్దేశంతో ఆయన వెళ్ళి అడగండి సార్. నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీరు ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నారు, వీళ్ళు ఆయన అడగండి. ఆయన ప్రాస్పెక్ట్లో ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. నా ప్రాస్పెక్ట్లో ఆయన అడిగితే ఒక ముఖ్యమంత్రి ఎవరైనా సరే ప్రజల యాక్సెప్టెడ్ హీరో. ఆయన తర్వాత ఎవడైనా రాష్ట్రానికి ప్రథమ వ్యక్తి అతను ప్రజాస్వామ్యంలో. అలాంటి వ్యక్తి కొన్ని ఇప్పుడు ఉదాహరణకి మనకి చిన్నప్పుడు నిప్పుల్లో చేయట్టద్దు అంటాడు నాన్న వెళ్ళనైపోతాడా? లేదు. నిప్పుల్లో చేయి పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలన్న కాన్సిక్వెన్సెస్కి అట్రిబ్యూట్ చేసి చెప్తున్నాడు. అండ్ ఫోర్త్ ఇట్ విల్ నాట్ రిపీట్. మీకు అర్థమైందా? ఒక ప్రాణ నష్టం జరిగింది, ఈ బెనిఫిట్ షోలు చెత్త చెదారాన్ని నిర్మూలించుకుంటూ వెళ్ళారనుకోండి, తర్వాత ఎవరిది బాధ్యత అవుతుంది? సినిమా థియేటర్లో షో ఉందండి, ఎన్ని టికెట్లు అమ్మాడు అన్ని టికెట్లు అమ్ముతాడు, మిగిలిన బ్లాక్లో అమ్ముకుంటారు, వాళ్ళ పని అయిపోయింది. ఈ కుమ్ములాట్లు తొక్కులాట్లు ఏమి ఉండవు కదా. అవును. అలాంటివి ఎప్పుడైతే ప్రభుత్వపరమైన విధానపరమైన నిర్ణయాలు ఉన్నప్పుడు తప్పులు సరిదిద్దుకోవడం ప్రజాస్వామ్యం. ఆయన మానవాతీతుడు కాదు కదా, ఆయన కూడా మనలాంటి మనిషే, ముఖ్యమంత్రి కూడా. ఒక జరుగుతున్న వాటికి విధ్వంసానికి కారణం ఏంటి? ఇంక నాకు తెలిసి నెక్స్ట్ ఈ సినిమా ఫంక్షన్లో కూడా ఎత్తి అవతల ఇసిరిండి అని చెప్తాడు. ఖచ్చితంగా ప్రాణాలు పోతున్నాయి. అవును. వీళ్ళు చెప్పి సుక్తి ముక్తాలు అడగ కావాలా, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అవన్నీ ఎత్తిసారు అనుకోండి, ఏముంది వీళ్ళ పని? అవును. అప్పుడు వెళ్ళి కాలచక్రం తిరిగి ఉపాధి కల్పన కార్యక్రమంలో గతంలో కృష్ణ గారు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, సోమబాబు గారికి పడిన కష్టాలే 14-15 సినిమాలు ఇంక్లూడింగ్ చిరంజీవి గారిలాగే 24 గంటలు 36 రోజులు 365 రోజులు పని చేసుకునే కార్యక్రమానికి తెరలేపుకుంటారు. అప్పుడు ఏమవుతుంది? వీళ్ళు చెప్పి 24 క్రాఫ్ట్స్ అన్ని జస్టిఫై, అందరికీ చేతి నిండా పని ఉంటుంది. ఈ పని లేకే పోత్రాలు. ఎందుకు పోత్రాలు? 5 ఏళ్ళకో 3 ఏళ్ళకో సినిమా రిలీజ్ అవుద్దట. వీళ్ళు నచ్చిన శాసించే స్థాయికి వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.